ప్రభువునందున్న సహోదరి సహోదరులారా, నిన్నటి దినం ఈ దినం కూడా దేవుడు తన కృప ద్వారా మనలను బలపరిచి తన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహిస్తూ తన వాక్యముతో మనకు చేస్తున్న హెచ్చరికలను బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. అలాగే ఈ రాత్రి ఇంకా క్రొత్త వారు కూడా కొంతమంది కనిపించారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ మరి వేదిక మీద ఉన్న దేవుని దాసులు పెద్దలకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సేవకుల ద్వారా ఈ దినం ఉదయకాలము ఆసాపు జీవితంలో నుండి, అలాగే యాకోబు జీవితంలో నుండి, ఈ రాత్రి ఇస్సాకు జీవితంలో నుండి కొన్ని సంగతులు మనం విన్న సంగతులను హృదయములో పదిలపరుచుకొని వాటిని అనుసరించి జీవిద్దాం. మరి కొద్దిసేపు దేవుని మాటలను మనం ఆలకిద్దాం, దేవుని వాక్యాన్ని చదువుదాం. మన ధ్యానము కొరకై అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనము నుండి 41వ వచనం వరకు చదువుదాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనము నుండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీ సేవకుని బలపరిచి శ్రేష్టమైన మీ వాక్య సందేశాలను మీరు అందించినందుకై స్తోత్రములు. వారి ప్రయాణములో భద్రతనిచ్చి క్షేమంగా నడిపించండి. తిరిగి కొద్ది నిమిషాలు మీ మాటలు ధ్యానం చేస్తున్న మాకు సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగమును ఆశీర్వదించి అర్థమగులాగున బోధించి మమ్మను హెచ్చరించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, బాప్తిస్మము పొందడానికి ముందు, బాప్తిస్మము పొందిన తరువాత ఒక వ్యక్తి జీవితంలో జరిగే సంభవాలను గూర్చి మనం ధ్యానం చేస్తున్నాం. ఉదయకాలం మనం ఏం ధ్యానం చేశామండి? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? సమయం ఎక్కువగా లేదు గనక ఎక్కువ సాగదీయడానికి సమయం లేదు. చేశాం. బాప్తిస్మము పొందిన తర్వాత నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క అధీనంలోనికి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ వ్యక్తిని నడిపిస్తాడు. కాబట్టి నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టి నూతన స్వభావములో జీవించి నడుచుకోవడం ద్వారా మనం పరిపూర్ణత్వములోనికి వెళ్తామని ఉదయకాలం ధ్యానం చేశాం. అంతేకాదు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకు ధైర్యాన్ని కలిగిస్తాడు అనే సంగతిని ధ్యానం చేశాం కదండి. మధ్యాహ్న కాలం సమయాభావాన్ని బట్టి కొన్ని సంగతులు మనము పూర్తిగా ధ్యానం చేయలేకపోయాం. అయినా వాటిని ఇప్పుడు ప్రస్తావన చేయలేము, ఎందుకంటే సమయం ఎక్కువగా లేదు. అదేమిటంటే, పరిశుద్ధాత్మ మనకు చేసే మరికొన్ని కార్యాలు ఏమిటంటే, ప్రార్థన చేయడములో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అది పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన వినడానికి కానీ లేక దేవునికి కానీ అది ఆమోదయోగ్యంగా ఉంటుంది. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ అయితే ప్రార్థన చేసేటప్పుడు మరి దేవునికి అనుకూలమైన భాష, ఆ ఉచ్చారణ ప్రార్థనలో కనిపించట్లేదు. ప్రభువు ఒక మాట చెప్పాడు. ఆయన
అన్యజనులు వచించున్నట్లు విస్తారమైన మాటలొద్దు అన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, దేవుని ఆత్మ ద్వారా మనము నడిపించబడుతూ చేసే ప్రార్థన చాలా రమ్యంగా వినసొంపుగా ఉంటుంది. అది దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. నేను ఉదయకాలం జ్ఞాపకం చేసిన ఒక సంగతి, ప్రార్థన చేస్తున్నాం కానీ చివరిలో ప్రభువైన యేసు అనే ఉచ్చారణ రావట్లేదు. ఒకసారి ఒక బ్రదర్ నన్ను అదే ప్రశ్న వేశాడు, ప్రభువైన అనకపోతే ఏమన్నా పాపమా అండి అన్నాడు. దేవుని వాక్య చట్టం అలాగుంది. అది పాపమో లేకపోతే దోషమో అపరాధమో మనం చెప్పలేం. దేవుని వాక్యం అలా వ్రాయబడి ఉంది కాబట్టి మనము వాక్యాన్ని అనుసరించే వారం కాబట్టి వాక్య ప్రకారము ప్రార్థన చేయడం కూడా యుక్తంగా మనకు తెలిసి ఉండాలి. ఆ యుక్తంగా మనకు ప్రార్థన రావట్లేదు కాబట్టి పరిశుద్ధాత్మ ఎలా ప్రార్థన చేయాలో ఆయన మనకు నేర్పించి మనల్ని నడిపిస్తాడు. అంతేకాదు, ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. సంబోధన చాలా పర్ఫెక్ట్గా ఉండాలని మొదటి రోజు మనం తెలుసుకున్నాం కదండి. సంబోధన కరెక్ట్గా, ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ప్రార్థన చేయాలి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. ఇది విధానం. అలాగూ దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు అనే విషయాన్ని చూసాం. సమయం లేదు కాబట్టి దాటి వెళ్ళిపోదాం. అంతేకాదు, పరిశుద్ధాత్మ మనకు కలగజేసే మరొక విషయం ఏంటంటే మనకు ఐక్యత కలగచేస్తాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో చూస్తాం. ఐక్యత కలగచేస్తాడు. యూనిటీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే మరొక ప్రయోజనం అది. సంఘమంతా ఐక్యంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆయన కలిగించే ఐక్యతను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి అన్నాడు అక్కడ. ఐక్యతను కాపాడుకోవాలి. ఇప్పుడు సమయం లేదు కనుక మనం దాని జోలికి వెళ్ళట్లేదు. ఈ రాత్రి మరికొన్ని సంగతులను మనం ధ్యానం చేసి ముగిద్దాం. బాప్తిస్మము పొందిన తర్వాత మనలో జరిగే మార్పులు, మన జీవితంలో జరిగే కొన్ని ప్రక్రియలను గురించి మనం ధ్యానం చేస్తున్న నేపథ్యంలో ఒక మాట చదువుదాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనము నుండి చదువుదాం. 5వ వచనము నుండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. గమనించాలి, ఇక్కడ నుండి ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో వెంటనే మన దేహములో ఒక పోరాటం ప్రారంభమవుతుంది. ఎవరెవరికి? శరీరమునకు, ఆత్మకు. ఆత్మను లోబర్చుకోవడానికి శరీరం ప్రయత్నిస్తే, అయితే శరీరాన్ని లోబర్చుకోవడానికి ఆత్మ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ రెండిటికి పరస్పరం పోరాటం జరుగుతూ ఉంటుంది. అది ఒక నిరంతర ప్రక్రియలాగా అలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ పోరాటములో ఒకవేళ శరీరం గెలిస్తే మనము శరీర సంబంధులం అయిపోతాం, ఆత్మ గెలిస్తే ఆత్మ సంబంధం. అదే మనం ఇక్కడ అంటే పూర్తిగా నేను చదివించలేదు సమయాభావాన్ని బట్టి. అందుకే ఆ క్రింద చదవండి, ఒక మాట చదువుదాం అదే అధ్యాయంలోనే. 12:13. కాబట్టి సహోదరులారా, కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల. గమనించారా? ఏం చేయాలట? శరీర క్రియలను ఏం చేయాలి? చంపాలట. ఎలా చంపుతామండి? ఎలా చంపుతాం?
కడుపులో ఏదో నొప్పిగా ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు పరీక్ష చేస్తారు, స్కానింగ్స్ తీస్తారు. తర్వాత అంటారు, నీ కడుపులో ఒక ట్యూమర్, ఒక గడ్డ ఉంది, దాన్ని చంపాలి లేక దాన్ని తొలగించాలి, అప్పుడే నీవు బ్రతుకుతావు అంటారు. ఇది కూడా అంతే. మీరు ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలట? చంపాలి. చంపితేనే బ్రతుకుతాం, లేకపోతే మనం చచ్చిపోతాం ఆత్మీయంగా. ఉదయకాలం మనం గమనించాం కదా, కొరింథీ పత్రికలో పౌలు రాసిన సంగతులు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని అన్నాడు. ఎవరికి వ్రాసాడా పత్రిక? చాలా గొప్ప సంఘానికి వ్రాసిన పత్రిక అది. కొరింథులోనున్న సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వ్రాసిన సంగతులవి. నీవు పరిశుద్ధంగా జీవించవలసి ఉండగా శరీర కార్యాలను ఆస్పదం చేసుకొని అసూయ, కలహం చేత నీవు జీవిస్తూ సంఘములో నీవు సమస్యగా, ప్రశ్నార్థకంగా ఉంటే దేవుని ఆత్మని యందు సంతోషిస్తాడా లేక ఆత్మీయంగా నీవు వర్ధిల్లుతావా? పరీక్ష చేసుకుందాం. అందుకే మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపాలి అన్నాడు. ఇంతకీ శరీర కార్యాలు ఏంటో మనం గమనిద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము నుండి చదువుదాం. 16 నుండి. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇప్పుడు 19వ వచనం నుండి చదువుతున్నారు, గమనించండి. శరీర కార్య చదవండి బ్రదర్. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఒక్కసారి చదవబడుతూ ఉండగా ఈ సంగతులు, సహోదరుడు చదువుతూ ఉండగా ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ చదవబడుతున్న సంగతులలో ఏ ఒక్కటైనా మనలో ఉందేమో పరీక్ష చేసుకుందాం. చదవండి బ్రదర్. అవేమనగా జారత్వము. మొదటిది చెప్పాడు, జారత్వము. జారత్వం అంటే వివాహం అయిన తర్వాత చేసే పాపం. వ్యభిచారం అంటే వివాహానికి ముందు చేసే అక్రమ సంబంధాలు. జారత్వం అంటే వివాహం అయిన తర్వాత చేసే అక్రమ సంబంధాలు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. సోదరుడా, సోదరి, మన ఆత్మీయ ప్రయాణం ఎక్కడికి చేరాలి? మనం ఎందుకు ఈ ఆత్మీయ ప్రయాణం? ఎందుకు మందిరములోనికి వచ్చి కూర్చున్నాం? వినండి, మందిరములోనికి ఇంత ప్రయాసతో కాళ్ళు నొప్పులున్నా కూడా అలా క్రింద కూర్చొని గంటల తరబడి ఎందుకు వాక్యం వింటున్నాం? ఈ ప్రయాసంతా దేనికండి? అసలు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు రక్షణ పొందాలి? పరలోక రాజ్యం కొరకు. ఎవరైనా అడిగితే అదే సమాధానం. ఒకసారి బాప్తిస్మం ఇవ్వడానికి ఒక వృద్ధురాల్ని నా ముందు నిలబెట్టారు. ఆమెను అడిగాను నేను, అమ్మా మీరు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నారంటే, అందరు తీసుకుంటున్నారు కదయ్యా, అందుకని నేను కూడా తీసుకుంటున్నాను అంది. అందరూ బాప్తిస్మం తీసుకుంటున్నారు కాబట్టి
వారిని చూచి నీవు బాప్తిస్మం పొందితే పరలోక రాజ్యానికి ఎలా వెళ్తావు? నీకు దేవుడు లేక దేవుని వాక్యం అర్థం కాకుండా నీవు బాప్తిస్మం పొంది ప్రయోజనం ఏముంది? గమనించండి, ఈ వ్రాయబడిన సంగతులలో ఒక్కటైనా మనలో ఉంటే ఏమేమి ఉన్నాయో మరల చదివించక్కర్లేదు. ఒకసారి చదివాం కదా, మీకు అవసరమైతే మళ్ళీ మీరే చదువుకోండి. ఇక్కడ వ్రాయబడిన ఈ సంగతులలో ఒక్కటైనా మనలో ఉంటే ఏం జరుగుతుందట? ఇప్పుడు చివరి మాట మళ్ళీ చదవండి బ్రదర్. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. దీనిలో ఒక్కటున్నా చాలు. ఏమండి, సింపుల్ ఒక మాట చెప్పనా? అసూయ ఉందా అండి అందులో? ఏ బ్రదర్, ఉందా? ఉందా? ఉందా లేదా? కొరింథు సంఘములో అసూయ ఉందా లేదా? ఉదయకాలం మనం ధ్యానం చేశాం కదా, మీలో అసూయయు కలహమును ఉండగా మీరింకా శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అన్నాడు. అవును, అసూయలు ఉన్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, శరీర సంబంధమైన కార్యాల్లో చాలా మట్టుకు మన దేహములో మనం అభ్యాసం చేస్తున్నాం, వాటిని మన దేహములో ఉండడానికి అనుమతిస్తున్నాం. మనం అనుకుంటున్నాం ఏమనంటే, మేము పరిశుద్ధులం, నేను రక్షించబడ్డాను, నేను దేవుని వాక్యం అంగీకరించి బాప్తిస్మం పొందాను కాబట్టి నేను దేవుని బిడ్డను మనం అనుకుంటున్నాం. కానీ మనలో ఈ కార్యాలు ఉండడానికి మనం అనుమతిస్తూనే వాటిని అభ్యసిస్తున్నాం, వాటిని అనుసరిస్తున్నాం, వాటిలో జీవిస్తూ సంతోషిస్తున్నాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రం పరిశుద్ధ ప్రమాణాలను కనుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. అత్తగారి గుమ్మం నుంచి కోడలి గుమ్మం నుంచి వస్తారు, ఇద్దరు తెల్లని వస్త్రాలు ధరించి వస్తారు. మందిరానికి రాగానే వారు దేవదూతలే వలె కనిపిస్తారు. అందరూ అంతే, అత్తగారు మామ కోడళ్ళు కాదు, వచ్చిన అందరూ అంతే. ప్రతి ఒక్కరూ మందిరానికి రాగానే దేవదూతల కంటే, దేవదూతలు మనల్ని చూస్తే సిగ్గుపడతారు, అంత వినయ భావాలతో మందిరానికి వస్తాం. కానీ మన ఒరిజినల్ లైఫ్లో చూస్తే నిజంగా దేవుడు కూడా సిగ్గుపడేటట్లుగా, దేవుని అవమానపరిచేటట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. చాలా సంగతులు ఇందులో వ్రాయబడినవి మన జీవితాల్లో మనం అనుసరిస్తున్నాం. పేర్లు మార్చుకోవడం కాదు, హృదయం మారాలి, మనిషి మనస్తత్వం మారాలి, మనస్సు మారాలి. కొంతమంది పేరు మార్చుకున్నట్లే, రెండు పేర్లు పెట్టుకున్నట్లే వాళ్ళ బ్రతుకులు కూడా రెండు ఉంటాయి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఆఫీస్కి వెళ్ళాడట. ఆ ఆఫీసులో వాళ్ళ సంఘానికి వచ్చే ఒక సోదరి పని చేస్తున్నారట. ఆమె మందిరములో చాలా గొప్ప విశ్వాసి, ఎప్పుడొచ్చినా తెల్లని వస్త్రాలు ధరించి చాలా ఆహ్లాదకరంగా వస్తుంది మందిరానికి, చక్కని కీర్తనలు పాడుతుంది, మందిరములో అవసరమైతే పరిచర్య చేస్తుంది. ఆ స్త్రీ, ఆ సోదరి ఆ ఆఫీస్లో పని చేస్తుందని ఒకసారి ఆ ఆఫీస్కి ఏదో పని మీద వెళ్ళాడట పాస్టర్ గారు. వెళ్ళి అక్కడున్న ఆ వాచ్మెన్ని అతన్ని అడిగాడట, ఏమండి ఈ ఆఫీస్లో మరియమ్మ అని ఒక ఆమె పనిచేస్తున్నారు కదా, ఒకసారి ఆమెను పిలుస్తారా అంటే, సార్ ఈ ఆఫీస్లో మరియమ్మ అనే పేరుతో ఎవరు పనిచేయట్లేదండి అన్నారట. లేదండి, మరియమ్మ అనే ఒక సిస్టర్ మా సంఘానికి వస్తుంది, ఇక్కడే పని చేస్తుందండి, ఫలానా ఇలా ఇదిగో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని పోలికలు చెప్పాడట. ఆ పోలికలతో మరియమ్మ ఎవరు లేరండి, మారెమ్మ అయితే ఉంది అన్నాడంట. మారెమ్మ అయితే ఉంది కానీ మరియమ్మ లేదంటే, లేదండి ఆమె పేరు మరియమ్మ అంటే, సరే ఉండండి పిలుస్తానని, మారెమ్మ గారు ఒకసారి రండి అన్నారట. పెద్ద బొట్టు పెట్టుకొని మారెమ్మ వచ్చిందట. పాస్టర్ గారు బిత్తరపోయాడు. ఎవరిని మోసం చేస్తాం? మనల్ని మనమే మోసగించుకుంటాం. శరీర క్రియలు మన శరీరములో నివసించడానికి ఇష్టపడుతూనే మనం పరిశుద్ధులమని మనం భావిస్తున్నాం. అవి మాత్రం లోపల సుఖ నివాసం చేస్తున్నాయి. చంపామా? దుర్భాషలు మానేశామా? మనస్సాక్షి ఒక్కసారి అడిగి చూడండి.
మాటలో మార్పు వచ్చిందా? చాలామంది పరిశుద్ధుల నోట్లో పట్టరాని దుర్భాషలు వింటున్నాను. నేను బూతులు అనడానికి ఇష్టపడనండి, దుర్భాష అనే మాట్లాడతాను నేను. పట్టరాని దుర్భాషలు. మన భాష మారిపోవాలి. పరిశుద్ధాత్మ మన భాషను సంస్కరిస్తాడు. నేను రాత్రి జ్ఞాపకం చేశాను కదా, ఆ స్త్రీ ఏమని పిలిచింది ప్రభువును? వాళ్ళేమో బోధకుడా అని పిలిచి ప్రభువును మరి అవమానించడానికి వస్తే ఆ స్త్రీ అంది ప్రభువా. భాష మారిపోతుంది ఆటోమేటిక్గా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీలో కార్యం చేయడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిన్ను తన ఆధీనములోనికి తీసుకొని నడిపించడం ప్రారంభిస్తాడో నీ భాష మారిపోతుంది. భాష మారట్లేదు, బుద్ధి మారట్లేదు, బ్రతుకు మారట్లేదు, అన్నీ అలాగే ఉన్నాయి. పరిశుద్ధతను కప్పుకుంటున్నాం, అవసరమైనప్పుడు దాన్ని విప్పేస్తున్నాం. మీరు ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలట? చంపాలి. అప్పుడే మీరు జీవిస్తారు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడున్నాయి? చదవండి బ్రదర్. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7:21 చదవండి. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి ఏమేమి వస్తున్నాయో చూడండి ఒక్కసారి. దురాలోచనలు, జడత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చునా. ఈ చెడ్డవన్నీ బయట నుండి లోపలికి వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. అంతేనా? కదా? బయట నుండి లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రపరచును. అంతేనా? ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? దేవుని వాక్యం చెప్తుంది ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయటకు వస్తాయట. ఏమండి? దుర్భాషలు ఎక్కడి నుంచి వస్తాయి? దుర్భాషలు ఎక్కడి నుంచి వస్తాయి? నోట్లోంచి వస్తాయి కదా. ఇదే నోటితో మందిరానికి వచ్చి స్తోత్రం చెల్లెంతోమో పాట పాడుతున్నామా లేదా? మంచిదే, పాడండి. కానీ ఇదే నోటితో దుర్భాష మాట్లాడితే దేవుడు ఎంత బాధపడతాడో చూడండి. ఆరాధించే నీవు, పరిశుద్ధాత్మను పొందానని చెప్పుకునే నీవు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నానని చెప్పుకునే నీవు, నీ నోట దుర్భాష వస్తే దేవుడు ఎంత బాధపడతాడు. నీ భాష మారకపోతే దేవుడు ఎంత అసహించుకుంటాడో చూడండి. పేరుకు మాత్రం భక్తులమండి, రక్షించబడ్డామండి, కానీ బ్రతుకు మారట్లేదండి. ఈ లోపలివన్నీ, ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయటికి వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరుస్తున్నాయి. ఇవన్నీ మనం చేయడానికి అభ్యసిస్తున్నాం, చేయడానికి అనుమతిస్తున్నాం, వాటిలో జీవిస్తున్నాం, వాటితో సహవాసం చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే వీటన్నిటిలో మనం జీవిస్తూనే ఉన్నాం. వీటిలో ఒక్కటైనా మనలో ఉందో లేదో ఈ రాత్రి పరీక్ష చేసుకుందాం. ప్రభువును నమ్ముకున్నావా? మంచిది. ఎంతకాలం అయింది? ఎంతో కాలం, 40 అయింది, 50 అయింది, 30 సంవత్సరాలు, ఎంతో సీనియారిటీ ఉంది. అయితే వీటిలో ఒక్కటైనా లోపల ఉంటే మన రక్షణ వ్యర్థమైపోతుంది. ఎందుకని? కారణం ఏంటి? ఇట్టి క్రియలు చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. వీటిలో ఒక్కటి ఉన్నా చాలు. దేవుని రాజ్యానికి మనం హక్కుదారులం కాదు. దేవుని వాక్యం ఖండితంగా చెప్తుంది. ఈ రాత్రి సోదరుడా, సోదరి, బాప్తిస్మం పొందా తర్వాత జీవితం ఎలా ఉంటుంది? నిరంతరం శరీరానికి, ఆత్మకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆత్మను లోబర్చుకోవడానికి శరీరం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో స్పష్టంగా వ్రాయించాడు. వీటిలో ఒక్కటి మనలో ఉన్నా కూడా మన రక్షణ చెల్లదు. పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేం. చిన్నది అసూయ ఉంటే చాలు, అసూయ చాలు అంతే. బుద్ధిహీనుడు అసూయ చేత
చచ్చును. అసూయ ఉంటే, బుద్ధిహీనుల్లో అసూయ ఉంటే చచ్చిపోతాడట. ఏమండి, సౌలుకు దావీదుకు ఎందుకు శత్రుత్వం ప్రారంభమైందో తెలుసా మీకు? తెలుసు కదా. వాక్యం మీకెందుకు తెలియదు? మేమే అప్పుడప్పుడు తడబడుతూ ఉంటాం, వాక్యాలు ఎత్తుక్కుంటూ ఉంటాం పేజీలు, మీకెందుకు తెలియదు? ఏమండి, దావీదుకు సౌలుకు ఎందుకు శత్రుత్వం ప్రారంభమైంది? గొల్యాతును హతమార్చిన తర్వాత దావీదు తిరిగి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు స్త్రీలు వచ్చి వారు అక్కడ ఘనపరుస్తూ పాడిన పాట దావీదు కష్టం కలిగించింది. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని అనగానే ఒక్కసారి సౌలుకు చివుక్కుమంది మనసులో, నేనింత రాజునే, ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజునే, నేనింత అందగాడిని, మంచి ఎత్తైన మనిషి, బలాఢ్యుడు, అందగాడు, వీడు చూస్తేనేమో చిన్నవాడు, వీడు నా ముందు ఘనపరచబడతాడా, వీడిని నా ముందు పొగుడుతారా? నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. దేని వలన? అంతే, ఒక్కటి ఉంటే చాలు, మన జీవితాలు నాశనం అయిపోతాయి, పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. బాప్తిస్మము పొందాలనుకునేవారు, బాప్తిస్మము పొందినవారు, సీనియారిటీ ఉన్నవారు, సిన్సియారిటీ లేనివారు అందరం పరీక్ష చేసుకుందాం. ప్రభువా, ఇక్కడ వ్రాయబడిన వాటిలో నాలో ఈ లక్షణం ఉంది. ప్రభు సన్నిధిలో విడిచిపెడదాం. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు. మనము రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం, మంచిది, రక్షించబడిన మాట వాస్తవమే. అయితే ఒక దేవుని సేవకుడు ఒకసారి వాక్యాన్ని బోధిస్తూ ఒక సంగతి ఇలా చెప్పాడు. ఇక్కడేమో రక్షణ అనే మరి పాపం అనే గోడ ఉందట, అక్కడేమో పరిశుద్ధత అనే గోడ ఉందట. ఈ పాపం అనే గోడను విడిచిపెడితే మనం రక్షించబడతాము. కాబట్టి పాపం అనే గోడను మనం అప్పటి వరకు పట్టుకొని ఉన్నాము. అయితే ఆ గోడను విడిచిపెట్టి రక్షించబడ్డామట. ఇప్పుడు మనం ప్రయాణం చేయాలి. ఎక్కడికి? పరిశుద్ధత అనే గోడ దగ్గరికి వెళ్ళాలి. కానీ పరిశుద్ధత అనే గోడ దగ్గరికి వెళ్ళట్లేదట. ఆ పాపం అనే గోడ దగ్గరే నిలబడి అవసరమైనప్పుడంతా ఆ గోడను తాకుతున్నామని ఆ దైవ సేవకుడు తెలియచేశాడు. అవసరమైనప్పుడంతా దాన్ని మరలా అభ్యసిస్తున్నాం, మరలా దాన్ని వాడుకుంటున్నాం, అది మనల్ని వాడుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నాలో ఈ లక్షణం ఉంది, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. దేవుడు క్షమిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనలో పాపము లేదని చెప్పుకొనిన ఎడల మనము అబద్ధికులం. అవునా కాదా? మనము పాపము చేయలేదని చెప్తే మనం ఎవరట? అబద్ధికులమట. మన పాపాలని మనం ఒప్పుకుంటే ఆయన మన మీద కనికరము చూపిస్తాడు. విశాఖపట్నంలో సింహాచలం అని ఒక యూదుల పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. ఆ సింహాచలము గుడిలో ఉన్న మూర్తి యొక్క మెడలో కోట్ల విలువ చేసే ఒక హారం ఉండేదట. ఒకసారి అది దొంగతనం జరిగింది. ఎవరో దాన్ని దొంగిలించారు. పోలీసు వారు ఎంత ప్రయత్నించినా ఆ దొంగ ఎవరో వారు పట్టుకోలేకపోయారు. అయితే ఆ దొంగ వారికి దొరకలేదు, ఆ హారం దొరకలేదు. కేసు అలాగే జరుగుతుంది. ఒకసారి విశాఖపట్నం ఎస్పీ గారి ఆఫీస్కి ఒక వ్యక్తి వచ్చాడట. ఒక మధ్య వయస్కుడు, ఒక 38-40 సంవత్సరాల వ్యక్తి వచ్చాడట. అక్కడ ఉన్న సెంట్రీతో చెప్పాడట, నేను ఎస్పీ గారిని కలవాలి అన్నాడట. దేనికంటే ఎస్పీ గారితో నేను కొన్ని మాటలు చెప్పాలి అన్నాడట. మాకు చెప్పండి, మేము చెప్తామంటే కాదు, నేను నేరుగా ఆయనకే చెప్తానన్నాడట. అయితే కూర్చోమని చెప్పి అతన్ని కూర్చోబెట్టి 1 గంట తర్వాత లోపలికి వెళ్ళి చెప్పారట, అయ్యా, మిమ్మల్ని కలవడానికి ఎవరో ఒక అతను వచ్చాడు, మీతోనే మాట్లాడాలంటున్నాడంటే ఎవరు లోపలికి రమ్మని పిలిపించాడట అతన్ని. ఆ వచ్చిన వాడు ఎస్పీ గారికి నమస్కరించి చెప్పాడట, అయ్యా, నా పేరు సాహు,
నేను ఒక పెద్ద గజ దొంగను అని లోపల వస్త్రములోంచి ఆ మూర్తి మెడలో ఉండే ఆ పచ్చల హారాన్ని, ఆ కోట్ల విలువైన హారాన్ని తీసి ఎస్పీ గారి టేబుల్ ముందు పెట్టాడట. ఇంకా కొన్ని ఆభరణాలు తీసి ఆ టేబుల్ మీద పెట్టి, సార్ నేను పెద్ద దొంగని, ఇదిగో నేను దొంగిలించిన వాటిలో నా దగ్గర మిగిలినవి తీసుకొచ్చి మీ దగ్గర పెట్టాను, ఫలానా దొంగతనం నేను చేశాను, ఫలానా దొంగతనం నేనే చేశానని ఆ ఎస్పీ గారికి చెప్పాడట. ఎస్పీ గారు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, అసలు మేము ఎంత వెతికినా కూడా దొరకలేదు, నీ అంతటా నీవే ఎందుకు వచ్చావంటే అతను అన్నాడట, నా పాపాలకు క్షమాపణ లేదని నేను అనుకునేవాడిని, కానీ అయితే ఒక దొంగకు క్షమాపణ ఉందని నిన్ననే నేను తెలుసుకున్నాను. దేవుని సేవకుడు వాక్యం చెప్తుండగా ఒక దొంగకు రక్షణ దొరికిందని నేను విన్నాను, కాబట్టి నేను మారు మనస్సు పొందాను. దేవుడు నా హృదయంలో హెచ్చరిక చేశాడు, నువ్వు చేసిన పాపాలు ఒప్పుకోమని దేవుడు నాకు హెచ్చరిక చేశాడు కనుక నేను వచ్చి మీ దగ్గర ఒప్పుకుంటున్నాను అన్నాడట. సరేనని ఎస్పీ గారు ఆ ఆభరణాలు తీసుకొని భద్రపరిచి అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారట. న్యాయమూర్తి అడిగాడట, ఎస్పీ గారు ఇతన్ని ఎక్కడ అరెస్ట్ చేశారు? సార్ అతన్ని మేము అరెస్ట్ చేయలేదండి, అతనంతటా అతనే వచ్చి లొంగిపోయాడు. అప్పుడు న్యాయమూర్తి అడిగాడట, ఏమయ్యా నీ అంతటా నీవే ఎందుకు లొంగిపోయావు? అతను అన్నాడట, అయ్యా చిన్నప్పటి నుండి నేనెంతో క్రూర స్వభావంతో పెరిగాను, దొంగతనాలు చేశాను, అయితే ఈ జీవితం ఇలాగే గడిచిపోతుంది అనుకున్నాను, కానీ ఒక పాస్టర్ గారు చెప్పిన వాక్యం నాలో పరివర్తన కలిగించింది. ఒక దొంగ చనిపోబోయే ముందు ఒకే ఒక చిన్న మాట పలికి అతడు రక్షణ పొందాడని విని నాలో పశ్చాత్తాపం కలిగింది. కాబట్టి నా అంతటా నేనే వచ్చి లొంగిపోయాను. అయ్యా నేను చేసిన దొంగతనాల జాబితాను నేను ఎస్పీ గారికి ఇచ్చాను, కాబట్టి చట్ట ప్రకారం నన్ను శిక్షించండి అన్నాడట. కొద్ది రోజులు ఆ కేసు అలా గడిచిన తర్వాత న్యాయమూర్తి తీర్పు చెప్పాడు. భారత శిక్షా స్మృతిలో పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని వ్రాయబడింది. కాబట్టి నీవు పశ్చాత్తాపడుతున్నావు, కాబట్టి నీవు చేసిన తప్పు నీవు తెలుసుకున్నావు, కాబట్టి ఇక మీదట దొంగతనాలు విడిచిపెట్టి సామాన్యమైన మనిషిగా మంచిగా బ్రతుకని జడ్జి గారు అతన్ని విడుదల చేశాడట. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఒకవేళ మనం దాన్ని కప్పుకుంటే ఏమవుతుంది? తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరుడా. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరుడా. జిగటగల ఊబి నుండి పైకి లేపి నీ పాదములో స్థిరముగా నిలుపును ఆ ప్రభువు. తీర్పు తీర్చబడక మునుపే తప్పక ఆ ప్రభుని వేడరా. తీర్పు తీర్చబడక మునుపే తప్పక ఆ ప్రభుని వేడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మనిషి ఎంతో కాలం ఈ లోకంలో శాశ్వత కాలం జీవించలేడు. ఏదో ఒక రోజు చనిపోతామని తెలిసి కూడా మన పాపాలను మనం కప్పుకుంటే అగ్నిగుండం ఉంది. ప్రభు దగ్గర ఒప్పుకోకపోతే అగ్నిగుండం ఉంది. ఒక ధనవంతుడికి ఇలాగే చెప్పి 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 మోషే ప్రవక్తలు ఎంతో మంది చెప్పారు, కానీ అతడు వినలేదు. తనకున్న ధన సమృద్ధిని బట్టి, తనకున్న సంతృప్తిని బట్టి, తనకున్న ఆస్తిని బట్టి అతడు ఎంతో విలాసవంతమైన జీవితం జీవించాడు. దేవుడు అక్కర్లేదనుకున్నాడు, ఇదే దైవత్వం, ఇదే సుఖం అనుకున్నాడు. దేవుని ప్రక్కన పెట్టాడు, తనకిష్టము వచ్చినట్లుగా జీవించాడు. చనిపోయాడు, అగ్నిగుండములోనికి పాతాళానికి వెళ్ళిపోయాడు. అక్కడ బాధపడుతూ ఏమని కేక వేశాడు తెలుసా అండి? తండ్రివైన అబ్రహామా. అబ్రహామును చూచి తండ్రివైన అబ్రహామా. ఏమండి, అబ్రహాము ఎవరికి తండ్రి? ఎవరికి?
అబ్రహాము, నీవు భూమి మీద జీవించి ఉన్నప్పుడు అబ్రహాము నీ తండ్రి అని నీవు గుర్తించలేకపోయావే. జీవించి ఉన్నప్పుడు అబ్రహామును తండ్రి అని పిలవలేకపోయావే. అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయావే. అప్పుడు రక్షణ పొందలేకపోయావే. అప్పుడు మారు మనసు పొందలేకపోయావే. అప్పుడు సువార్తను విస్మరించి నీ ఇష్టానుసారంగా తిరిగి పాపం చేసి భయంకరమైన మరణం నీకు ఎదురైనప్పుడు నీవు రక్షించబడతాను తండ్రి అంటే ఏం ప్రయోజనం? తండ్రి అయిన అబ్రహామా ఎక్కడి నుంచి అరుస్తున్నాడు? పాతాళములో నుండి కేకలు వేస్తున్నాడు, నా యందు కనికరపడు, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, నా యందు కనికరపడు, నా నాలుక కాలిపోతుంది, ఒక్కసారి నీ దగ్గర ఉన్న లాజరును పంపు, చిటికెన వేలును ముంచి నా నాలుక మీద అలా వేస్తే ఒక్క చుక్క చాలు. గమనించండి సోదరుడా, అగ్నిగుండం ఉంది. పాపములో మరణిస్తే అగ్నిగుండం తప్పదు. రక్షణ పొందితే పరలోక రాజ్యం, శాశ్వతమైన పరలోక రాజ్యం, అది స్థిరం. ప్రభువు సిద్ధపరిచాడు, రక్షణ సిద్ధపరిచాడు. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తం చిందించి, నీ పాప శిక్ష తన మీద వేసుకొని ఆ ఘోరమైన శిలువ మరణాన్ని పొంది ప్రభువు నీ కొరకు రక్షణ సిద్ధపరిచాడు. రక్షణ ఇప్పుడు నీకు సమీపంగా ఉంది, నీ నోటికి దగ్గరగా వచ్చింది. ఒక్క మాట చెప్తావా? ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నాలో ఈ లోపం ఉంది, ఇక్కడ వ్రాయబడిన వాటిలో నాలో ఫలానది ఉంది, అయ్యా నన్ను ఇది పట్టి పీడిస్తుంది, ఈ రాత్రి నేను విడిచిపెడతాను, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, ఈ పాపము నుండి నన్ను విడిపించు, నన్ను రక్షించని ఒక మాట చెప్తావా? ప్రభువు నిన్ను రక్షిస్తాడు. ఎంత పాపమైనా ఆయన క్షమించకుండా మనిషిని విడిచిపెట్టడండి. ఘోర పాపులను కూడా ఆయన క్షమించాడు, వ్యభిచారులను క్షమించాడు, దొంగలను క్షమించాడు. ఈ రాత్రి ఆయన మనల్ని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట చెప్తే చాలు, ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు. ఇక్కడ కూర్చున్న మనలో ఇంకా ఎవరైనా ప్రభువును విశ్వసించని వారుంటే, ఇంకా ఎవరైనా రక్షణ సువార్త విని కూడా తర్వాత చూద్దాంలే అనుకుంటే, ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మా ఇంటి ఎదురుగా సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఉండేవారు. మా ఇంటిని ఆనుకొని ప్రార్థన మీ ఇంట్లో చాలా చక్కగా జరుగుతుందండి, మీరు చక్కని వాక్యాలు చెప్తారంటూ అతను చాలా సంతోషపడేవాడు. నేను అనుకున్నాను అతనికి సువార్త చెప్తే రక్షణ పొందుతాడు అనుకున్నాను. కరోనా వచ్చినప్పుడు ఒక్కరోజే అతను వాళ్ళ నాన్న ఇద్దరూ చనిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రభు ఇంకా నీకు నెమ్మది కలిగిన సమాధానకరమైన దినం నీ ముందుంచాడు. కాబట్టి ఈ రాత్రి అయినా ప్రభువును ఒప్పుకుంటావా? ఒక్క మాట చెప్తే ప్రభువు రక్షిస్తాడు, పాపము నుండి విడిపిస్తాడు. ప్రభువా నాలో ఈ పాపం ఉంది. మనుషులకు చెప్పవద్దు, మనుషులకు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. హృదయంలోనే ప్రభువా ఇదిగో నాలో ఇది దాగి ఉంది, నేను రక్షించబడి ఇన్ని సంవత్సరాలైంది, దీన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నన్ను క్షమించు, నన్ను ప్రక్షాళన చెయ్యి. ప్రభువా ఎంతో కాలము నుండి సువార్త వింటున్నాను, నేను అలాగే వెళ్ళిపోతున్నాను, ఈ రాత్రి నేను ఒప్పుకుంటాను, నన్ను క్షమించు, నా పాపం క్షమించు. చిన్న మనవి చేస్తే పరలోక రాజ్యం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని